బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు ఆర్థిక భారం పడకుండా చూడాలని అన్నారు సీఎం చంద్రబాబు. అందుకు ఆపరేషన్ మోడల్లో నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. గోదావరి జిల్లాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు విద్యుత్ అవసరం ఉంటుంది. అయితే ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి భారం తగ్గించవచ్చని చెప్పారు. దీనిపై సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్షను నిర్వహించారు. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ఈ ఏడాది జూన్ 20 నాటికి పూర్తి చేయాలని అన్నారు. అక్టోబర్ 20 కల్లా ప్రాజెక్టుకు CWC ఆమోదం పొందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ అనుమతులు కూడా పొంది త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పారు ఆయన. పోలవరం బనకచెర్ల అనుసంధానానికి మొత్తం 81,900 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అయితే అనుసంధానం ద్వారా రోజుకు 2 TMCలు డిశ్చార్జ్ కూడా అవుతుంది. 368 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా నీరు తరలిస్తారు. మెయిన్ టనెల్ 20.50 కిలోమీటర్స్ ఉండగా సిద్ధాపురం జంట టనెల్స్ 6.60 కిలోమీటర్లు, పైప్ లైన్ 17 కిలోమీటర్ల వరకు నిర్మిస్తారు. ఇందుకోసం మొత్తం 9 లిఫ్టులు వినియోగిస్తారు. 3,377 మెగావాట్ల విద్యుత్ అవసరం కాబోతుంది. ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు 15,300 ఎకరాల అటవీ భూమితో కలిపి మొత్తం 54,000 ఎకరాలు సేకరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కోసం 5 గ్రామాల్లో 18 నివాస ప్రాంతాల వారికి పునరావాసం కూడా కల్పించాల్సిన సిట్యుయేషన్ అక్కడ కనిపిస్తోంది. ఈ అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం మొత్తం 3 సెగ్మెంట్స్ గా చేపట్టబోతోంది. పోలవరం బనకచెర్ల అనుసంధానం పూర్తయితే రాష్ట్రానికి ఎన్నో లాభాలు కలగబోతున్నాయి. మొత్తం 12.4 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది. కాలువ ప్రవహించే సుమారు 400 మీటర్ల పొడవున ఉన్న గ్రామాలకు తాగునీటి సమస్య తీరడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. అలాగే 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బొల్లాపల్లి రిజర్వాయర్లో మత్స్య సంపద ఇలా వివిధ మార్గాల్లో ఏడాదికి 12,294 కోట్ల సంపదను సృష్టించవచ్చని అధికారులు అంచనా వేశారు.